రైతులను మోసం చేసిన రేవంత్ సర్కారుపై నల్లగొండ నడుం బిగించనుంది. ఈ మేరకు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ మహాధర్నాకు నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి రైతన్నలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలిరానున్నారు. రేవంత్ ప్రభుత్వానికి సోయి వచ్చేలా మహాధర్నాను విజయవంతం చేస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. అన్నదాతలను ఆగం చేసిన రేవంత్ సర్కారును ఇంటికి పంపించే వరకు పోరుబాట వీడేది లేదని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక రైతు భరోసా మోసంపై అన్నదాతలు కన్నెరజేస్తున్నారు. ఎల్లుండి నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి. శోభన్, ఎల్లుండి నల్గొండ జిల్లా కేంద్రంలో రైతుల మహాసభ జరగబోతోంది. రైతుల మహాధరణ జరగబోతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రైతు సంఘాలు, రైతులు, పార్టీలు ఖచ్చితంగా తరలి వస్తా ఉన్నారు. ఇది ఒక రైతు గర్జన సభలాగా ఉండబోతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా 15,000 ఇస్తామని తీరా ఊరించి 12,000 మాత్రమే పరిమితం చేయడం, అది కూడా సగానికి సగం రైతుల్ని కుదించేటువంటి ఒక కుట్ర చేస్తుండటంతో నల్గొండ జిల్లా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పాటు నల్గొండ జిల్లాలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ కూడా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. కేవలం 30-40% మందికి మాత్రమే రైతుల రుణమాఫీ జరిగింది. ఇంకా 60% మంది రైతులు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ అధికారుల చుట్టూ, బ్యాంక్ అధికారుల చుట్టూ ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆగ్రహాన్ని వెలిబుచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచేలాగా ఎల్లుండి ధర్నా ఉండబోతుందంటూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరు కాబోతా ఉన్నారు. ఒక ఉద్యమం అనేది ఇక్కడ రూపుదిద్దుకోబోతోంది. రైతులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. నల్గొండ జిల్లాలోనే ఎక్కువ వ్యవసాయక జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా పెద్ద ఎత్తున 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఇక్కడ స్థిరీకరణ ఉంటుంది. దాదాపు 6 లక్షల మంది రైతులు ఉంటారు. ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా నల్గొండ జిల్లా రైతులే అత్యధికంగా లబ్ధి పొందుతారు. అత్యధిక వ్యవసాయ మోటార్లు ఉన్నటువంటి జిల్లా కూడా నల్గొండ జిల్లా. మొత్తం జిల్లా అంతా కూడా వ్యవసాయక జిల్లా. ఈ జిల్లాలోనే రైతులు ఎక్కువగా దగాబడ్డారు. రైతులు ఎక్కువగా రుణమాఫీ కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు భరోసా సంబంధించి కూడా పెట్టుబడులు లేక చాలా పొలాలన్నీ కూడా ఎండబెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడులు లేక మళ్ళీ ఒడ్డు వ్యాపారంలోకి పోతున్నారు. ఈ రైతులందరినీ కూడా సమీకరించి ఒక ఉద్యమాన్ని మరొకసారి కూడా తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని చాటేలాగా ఎల్లుండి సభా కార్యక్రమాన్ని, మహాధరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వేదికగా ఈ ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరుగుతా ఉన్నాయి. అనుమతి కోసం పోలీసులకు ఇప్పటికే దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. రైతుల యొక్క ఆగ్రహం పండుగ పూట కూడా చూడకుండా రైతులు ఇవాళ రోడ్డు పైన వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సుమారు ఎంతమంది ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది? స్థానిక రైతు సోదరులు ఏమంటున్నారు? రుణమాఫీ కాలేదు, రైతు భరోసా కూడా ఇప్పటివరకు దక్కలేదు, రైతు బంధును కూడా కొనసాగిస్తామన్నారు, అది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ యాసంగికి సంబంధించినటువంటి పెట్టుబడులకు కూడా రైతుల దగ్గర డబ్బులు లేక వాళ్ళు వడ్డీ వ్యాపారాలకు వెళ్తున్నారు. వాళ్ళు ఈసారి పండుగను సంతోషంగా జరుపుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. సంతోషంగా లేరు రైతులందరూ కూడా. వాళ్ళందరూ కూడా కడుపు మంటతో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మహాధరణ కూడా రాబోతున్నారు. దాదాపు 10,000 మంది రైతులు నల్గొండ జిల్లాలో కదం తొక్కబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల హామీలో చెప్పినంగా 15,000 రూపాయల భరోసా ఇవ్వాల్సిందే, అదేవిధంగా 100% రైతు రుణమాఫీ చేయాల్సిందే అంటూ కూడా రైతులు డిమాండ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక ఉద్యమం రూపుదిద్దుకోబోతుంది. ఇక్కడి నుంచే ఉద్యమం అనేది మరొకసారి కూడా తెలంగాణ ఉద్యమ చైతన్యం చాటేలాగా రైతులందరూ కూడా సమీకృతమవుతున్నారు, సిద్ధమవుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంట నడవడానికి అందరూ కూడా తరలి వచ్చేది సిద్ధమవుతా ఉన్నారు. శోభన్, ఒకవైపు రాము, కేంద్రంలో అటు పంజాబ్ రైతులు కావచ్చు, హర్యానా రైతులు కావచ్చు చేస్తున్న దీక్షలకు లేదంటే అడుగుతున్న డిమాండ్లకు కేంద్రం స్పందించడం లేదు. మరి ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలు మాట్లాడకపోవడం పట్ల, రైతులకు మద్దతు తెలపకపోవడం పట్ల రైతన్నలు ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? రెండు జాతీయ పార్టీలు కూడా రైతుల్ని మోసం చేస్తూ వస్తా ఉన్నాయి. రెండు జాతీయ పార్టీలు కూడా రైతులకు ఎలాంటి మేలు చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రభుత్వం కూడా రైతు సంబంధించినటువంటి ఎవరికి కూడా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ఉత్పత్తులకు
ఏదైతే మద్దతు ధర కల్పించే విషయంలో మోసం చేస్తూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాను అవలంబిస్తూ రైతుల్ని అడుగడుగున మోసం చేస్తూ వస్తుందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు సంతోషంగా లేరు. సరిగా సాగునీరు అందట్లేదు, సరిగా పవర్ సంబంధించినటువంటి కరెంటు కూడా అందట్లేదు, పెట్టుబడి లేదు. అన్ని చోట్ల అన్ని రకాలుగా రైతులు మోసపోయారు. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీల యొక్క రెండు నాలుకల ధోరణిని ఎండగట్టేలాగా ఏదైతే రైతుల్ని మోసం చేస్తా ఉన్నాయో ఈ రెండు పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టేలాగా ఎల్లుండి ధర్నా ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. శోభన్.